హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎటువంటి హడావిడి లేకుండా తొందరగా చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం చూద్దాము. ఆ పక్కనే మనం మటన్ కర్రీ కూడా తయారు చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ముందుగా చికెన్ బిర్యానీకి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో చికెన్ మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ వేయించి దాంట్లో ఆనియన్స్, టమోటా, మిర్చి అండ్ చికెన్ వేసి బాగా మగ్గనిద్దాం. దాంట్లో ఇంకా ఉప్పు కారం ఏం కలపలేదు ఫ్రెండ్స్, ఓన్లీ పసుపు వేసాను. ముందుగా కొంచెం బియ్యము ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి ముందే వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం బాగా మగ్గాక మనం చూడండి మసాలా దినుసులు, కారం కూడా వేసుకుందాం. ఉప్పు కారం అన్నీ రెడీ చేసుకుందాం. చూడండి మసాలా దినుసులు, మసాలా పౌడర్స్ అన్నీ వేసి చికెన్ ముందుగా రెడీ చేస్తున్నాను. బిర్యానీ కోసం బాగా మగ్గాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా చికెన్ బాగా ఉడికాక మసాలా కూడా బాగా వేగాక చూడండి వాటర్ వేసుకుంటున్నాను. ఇది ఏమంటే ఈజీగా తొందరగా తయారు చేసుకుని చికెన్ బిర్యానీ రెసిపీ అండి. మనకు టైం లేనప్పుడు, తొందరగా ఆకలి వేసినప్పుడు, తొందరగా తినాలన్నప్పుడు ఈ పక్కన మటన్ విజిల్స్ వస్తుంది. ఒక 5-6 విజిల్స్ వేసుకుంటే మటన్ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మటన్ కర్రీలోనికి నేను ఆనియన్స్, టమోటా, మిర్చి అండ్ పొటాటో కూడా వేసుకున్నాను. ఎందుకంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. పెళ్ళిళ్ళలో వేసే మటన్ కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. సో నేను కొంచెం బంగాళదుంప వేస్తాను. అండ్ బిర్యానీ ఇది కూడా బాగా మరిగిపోయింది. దీంట్లో రైస్ వేసేద్దాము. సో మటన్ కర్రీలో ఉప్పు, పసుపు, కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. మటన్ ఉడకబెట్టేటప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన పని లేదు. రైస్ వేసేసాను. కొంచెం ఉడికాక మనం మూత పెట్టి ఒక 3 విజిల్స్ వేపిస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బిర్యానీ 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేద్దాము. ఈ మటన్ కర్రీ ఎట్లా ఉందో చూద్దాము. చూడండి మటన్ కూడా వేసేసాను. ఉడికించిన మటన్ ఇది. దానికి ఉప్పు, కారం, పసుపు పట్టాలి కదా ఫ్రెండ్స్. సో కాసేపు ఆ విధంగా మగ్గనిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ ఈ మటన్ కర్రీలో కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, పని మనిషిని మాన్పించేసి 1 మంత్ అయ్యింది. 1 మంత్ నుంచి అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. వాళ్ళతో వేగలేం ఫ్రెండ్స్, టయానికి రారు, ఎక్కువ లీవులు పెట్టేస్తారు. సో నాకు చూసి చిరాకు వచ్చి ఎట్లాగో అసలు చేసుకోగలనా లేదా అనుకున్నాను, కానీ సక్సెస్ఫుల్గా 1 మంత్ అయిపోయింది. అదే పని మనుషులు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు గిన్నెలు తోమేసి, ఇల్లు ఊడ్చేసి అన్ని పనులు చేసి వెళ్ళిపోతారు కాబట్టి మనం వంట చేసుకోవడానికి కూడా బద్ధకిస్తాము. ఏ స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టుకొని తినేస్తాము. మనమే ఈ పనులన్నీ చేసుకున్నప్పుడు కొంచెం వంటలు కూడా చేసుకోవాలనిపిస్తుంది. సో గిన్నెలు కూడా చాలా పడతాయి. మీలో ఎంతమంది నాలాగా పని మనుషులతో పడలేక ఓన్గా ఇంట్లో పని అంతా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మటన్ కర్రీ ఉడుకుతూ ఉంది. దీంట్లో మనం గరం మసాలా పౌడరు, ఆచి మసాలా పౌడర్ కూడా వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, వాడలు బళ్ళు వాడలు అవుతాయని సామెత ఉంది కదా. నేను ఒక టైంలో అయితే నాకు వంట మనిషి, పని మనుషులు అందరూ ఉండేవాళ్ళు. కానీ ఈ విధంగా నాకు లైఫ్ టర్న్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. అన్నం కూడా వాళ్ళు ప్లేట్లో తెచ్చి వడ్డించేవారు. సో ఒక్కొక్కసారి హైలో ఉండొచ్చు, ఒక్కోసారి మన పరిస్థితులు అనేవి కాలం బట్టి ఈ తారుమారు అయిపోతాయి. కోవిడ్ వల్ల మా ఫ్యామిలీ చాలా దెబ్బతినేసింది ఫ్రెండ్స్. సో ఈరోజు నేను అంటారు కదా, ఎప్పుడు అనుకోలేదు నేను ఈ విధంగా వంటలు చేసుకుని, గిన్నెలు తోముకొని, ఇల్లు ఊడ్చుకొని. మా పిల్లలు అయితే ఫస్ట్లో వీడియోలు తీస్తూ ఉన్నారు, మమ్మీ ఇల్లు ఊడుస్తుంది ఇట్లా అనేసి.
విధంగా పరిస్థితులు అనేవి ఒకేలాగా ఉండవు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండవు. మహారాజులే వాళ్ళే పరిస్థితులే తారుమారయ్యాయి. మనం ఎంత ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చికెన్ ఫ్రై అవుట్ చేయాలి. సో ఇలాగా మీతో మాట్లాడుతుండగానే ఈ కర్రీస్ అండ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ చూడండి ఈ షింక్లో గిన్నెలన్నీ కడిగేశాను. సో ఏదో ఇలా నాకు తోచినట్టు నీట్గా పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ చికెన్ ఫ్రైకి ఇంకా ఇది వీడియో అయితే పెట్టను. చికెన్ ఫ్రై అది అలాగే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ నా వంటలు ఈ సండే. చికెన్ బిర్యానీ అండ్ రైతా, మటన్ కర్రీ. ఎలా ఉందో చెప్తాను టేస్ట్. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేసుకోండి. మటన్ కర్రీ కూడా ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. వావ్, సూపర్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.